తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి నరసంపేట మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులు తనను స్మరించుకున్నట్టు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా సుదర్శన్ రెడ్డికి విడదీయని ఆత్మీయ సంబంధం ఉంది. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో కూడా వచ్చి అప్పుడప్పుడు కేసీఆర్తో కలిసి ఉద్యమకారులతో కలిసి సమావేశాలు హాజరయ్యారు. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అన్నున్నాడు, మాట్లాడిద్దాం. అన్న ఏం చెప్తారన్న? ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఈ తెలంగాణ సమాజానికి, అదేవిధంగా మరి ఆ ప్రాంత నర్సంపేట ప్రాంత ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి తీరని లోటు. ఎందుకంటే కేసీఆర్ గారి వెంట ఉద్యమ సమయం నుండి మొదలుకుంటే మొన్నటి వరకు కూడా ఈరోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన మరణం పట్ల మీ అందరం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా వారి యొక్క మరణాన్ని మరి ఈరోజు చాలా దిగ్భ్రాంతితో ఉన్నాం. మీ అంతా శోక సముద్రంలో కూడా ఈ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా మా అందరికి కూడా ఒక సహచర ఉద్యమకారునిగా మా అందరికి కూడా అప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి వెంట, అదేవిధంగా ఉద్యమ సమయంలో అన్ని ప్రాంతాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆ రోజు అటు ఆదిలాబాద్ అనుకోండి, ఇటు ఆసిఫాబాద్ అనుకోండి, ఇటు చెన్నూరు అనుకోండి, ఇటు కోల్బెల్ట్ ప్రాంతమైన మంచిర్యాల అనుకోండి, ఈ ప్రాంతంలో కూడా ఆయనకు మా అందరితో సంబంధాలు ఉన్నాయి. చాలా వరకు అన్ని సమయాల్లో కూడా అతను సమావేశాలకు హాజరై ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఆవశ్యకత, తెలంగాణ ఎందుకు రావాలి, తెలంగాణ ఎందుకోసం, మన ఉద్యమం ఎందుకు చేయాలి అనే ఆ ఆలోచనలో కేసీఆర్ గారు వెంట ఆయన కూడా మాతోని పంచుకోవడం జరిగింది. మరి అప్పుడున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఆ రోజు మరి పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కేసీఆర్ వెంట, మరి అదేవిధంగా పార్టీని కూడా బలోపేతం చేసిండు. ఆ ప్రాంతంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిండు. ఎందుకంటే అటు మేధావులు, కళాకారులు, మరి అదేవిధంగా ఉద్యమకారులు, జేఏసీ నాయకులు, అదేవిధంగా మేధావులందరితో కూడా ఉద్యమ ఆవశ్యకతను, తెలంగాణ ఏర్పడితే మనకు ఏ విధంగా ఉంటుంది అనేది తను ఉద్యమ సమయంలో ప్రత్యేకించి ఆయన తన జీవితంలో చాలా వరకు, తన జీవితం మొత్తంలో కూడా ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఆయన ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆయన తిరిగిన సందర్భాలున్నాయి. మా అందరితో కూడా అప్పుడు మరి మీకు అతనికి ఏదైనా జ్ఞాపకం గుర్తు చేస్తూ ఏదైనా చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్పగలుగుతాం. అప్పుడు వరంగల్ జిల్లా ఏదైతే పరకాల బై ఎలక్షన్స్ ఉన్నాయో, మేము ఆయన అందరం కలిసి బై ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. పరకాల బై ఎలక్షన్లో తను మా వెంబడి ఆ మండలంలో మీ అందరం కూడా అక్కడ ఆ ప్రాంత ప్రజలందరితో మరి సమావేశాలు, మీటింగ్లు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా హైదరాబాద్లో కూడా నగరబాట సమయంలో కూడా మేము అందరం ఆయనతో పనిచేయడం జరిగింది. అదే మిలియం మార్చ్లో కూడా అతనితో మేము పనిచేయడం జరిగింది. సాగరహారంలో కూడా మేము అతనితో హైదరాబాద్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే అప్పుడు ఉద్యమ సమయంలో ఇందిరా పార్క్ గడ కానీ అని ట్యాంక్ బండ్ మీద కానీ ఆయనతో మేము పనిచేసిన సందర్భాలు, ఆయన మాకు చాలా వరకు కొన్ని విషయాలలో ఆయన సూచనలు మేము తీసుకోవడం జరిగింది. ఆ ఉద్యమ ప్రస్థానంలో ఆయన లేకపోవడం, ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన జ్ఞాపకాలు మేము నెరవేర్చుకుంటే ఇప్పటికి కూడా మా సహచర మిత్రులందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. తిరుపతి అన్న చెబుతున్న ప్రకారం తెలంగాణ ఉద్యమ సంఘంలో కీలక పాత్ర పోషించిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పలు సమావేశాలకు హాజరయ్యేవాడని చెప్తున్నారు. మనతో పాటు మరో ఉద్యమకారుడు మాట్లాడి ఏం చెప్తారు? ఈరోజు నిజంగా మాకు ఈరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు పెద్దన్న అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి వారిని ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నేను పెద్దన్నని ఎంతో ఆప్యాయంగా పిలిచే ప్రజలకు ఇలా తెలంగాణ ప్రజలు ఎంతోమంది ఇలా వారికి గుండెపోటు రావడంతో అనేక మంది కోటి మొక్కని దేవుళ్ళు లేరు, వారి కోసం పూజలు చేయనటువంటి గుళ్ళు కానీ మసీదులు లేవు. ఎందుకంటే వారు ఏదైతే చనిపోయారని వార్త విన్న తర్వాత ఈ ఉద్యమకారునిగా చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే మంచి మనిషిని ఇలా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నర్సంపేట ప్రజలు కోల్పోవడం చాలా బాధాకరం, చాలా శోచనీయం ఇది. ఎందుకంటే నాకు వారితో చాలా సంబంధాలు ఉన్నాయి. నేను కూడా ఒక ఉద్యమకారునిగా ఆనాడు విద్యార్థి దశలో పనిచేసినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అయిన ఒక టీఆర్ఎస్ పార్టీగా
ఒక నాయకత్వం వహిస్తూ ఒక అధ్యక్షునిగా నాయకత్వం వహిస్తూ ఆ రోజు విద్యార్థులకు కూడా అన్ని నేను ముందుండి నేను మీ ఉద్యమానికి నేను సహకరిస్తానని చెప్పి మాకు ఎంతో భరోసానిచ్చినటువంటి గొప్ప ఒక మిలిటెంట్ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ అన్న. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, వారి శవయాత్ర పోతూ ఉంటే ఏడవని ప్రజలు లేరు. ముసలోళ్ళు, ముసలోళ్ళ నుంచి మొదలుకొని చిన్న పిల్లల వరకు, మహిళలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. నిజంగా వారు మా మధ్య నుంచి ఈరోజు వారు చనిపోతారని చెప్పేసి మేము ఆశించలేదు. వారు బతకాలి, వారు ప్రజలకు మరీ సేవలు చేయాలి, మరిన్ని సేవలు చేయాలి, వారి సేవలు అవసరం ఉన్నాయి ప్రజలకు మేము కోరుకున్నాం. కానీ ఇలా పెద్ది సుదర్శన్ అన్న ఈ విధంగా చనిపోయి మరి అందరికీ బాధను కలిగించారు. వారు ఎక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరి దేవుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం ఆ దేవుడు భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా పెద్ది సుదర్శన్తో నాకు నర్సంపేటలో ఒక విషయంలో నేను ఒక పోలీస్ స్టేషన్కి పోయిన సందర్భంలో అక్కడ జరిగిన ఒక సంఘటనలో మరి ఆనాడు మా మీదనే కేసులు పెట్టడానికి వస్తూ ఉంటే ఆ రోజు మేము మరి వెంటనే వారికి చెప్పడంతో వారు స్పందించి మాకు మరి ఆ రోజు చేసిన మంచి వ్యక్తి, పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి, పేదస్తుడు. కానీ నిజంగా ఇలా ఆయన మా మధ్యలో లేకపోవడం బాధాకరం. వారి కుటుంబానికి మరోసారి నేను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇది పరిస్థితి. ఉద్యమ సమయంలో విద్యార్థులతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ఉద్యమకారులు చెబుతున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? ఈరోజు చాలా బాధాకరం. తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి పెద్ది సుదర్శన్ అన్న మన మధ్య లేకపోవడం. గడిచిన 5 రోజులుగా పార్టీగా రాష్ట్రం అంతా కూడా తన అభిమానులుగా మేము పార్టీలో ఉద్యమం నుంచి వెళ్ళి ఒక యువకులుగా పనిచేస్తూ ఉన్నాం. తనతోటి మేము హైదరాబాద్లో కానీ ఆ పార్టీ ఎక్కడ కూడా క్రిటికల్ పొజిషన్ ఉన్న పొజిషన్లలో పెద్ది సుదర్శన్ అన్న బయటికి కనబడకపోయినా గ్రౌండ్లో తన విధానాన్ని చూపించి ఆ గెలుపు కోసం 100 రెట్లు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎలా అయితే వ్యూహం రచిస్తారో సుదర్శన్ అన్న కూడా ఆ రకంగా వ్యూహాలు రచించి పార్టీని అంతా ఒక తాటి మీద తీసుకొచ్చే గొప్ప నాయకుడిని ఇలా మేము కోల్పోవడం చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ ఉద్యమం నుండి మేమందరం కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తను పనిచేసే ఏరియాకు మమ్మల్ని కూడా పంపించడం, ఆ రకంగా తనతో పనిచేసినటువంటి అనుభవం ఈరోజు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా బాధగా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఈరోజు నష్టం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. తను ఈరోజు ఉంటే ఆ రాబోయే రోజులలో ఇంకా పార్టీ డెవలప్మెంట్ కోసం కృషి చేసే వ్యక్తి, కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తి, ఇలా రైతుల కోసం ఆలోచించిన వ్యక్తి, అన్ని విధాలా కూడా పెద్దన్న అంటే ఎన్నోసార్లు కేటీఆర్ గారి ఇంటికాడ కూడా మమ్మల్ని తీసుకుపోయి కూడా పరిచయం చేసిన వ్యక్తి. ఇలా బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో పెద్దన్న చాలామందికి సాయం చేసిండు. ఏ అవసరం ఉన్నా కూడా వరంగల్ జిల్లాలో ఒక ఆసుపత్రి పోయినా, ఎంజీఎంకు ఎన్నోసార్లు పోయినా, చిన్న మధ్యతరగతి కుటుంబాల ఉద్యమం నుంచి రచన అన్న ఇలా సంగతి నేను ఇట్లా అని చెప్పి అడగంగానే వెంటనే సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి చాలామందికి గొప్పగా పనిచేసిన ఇలా పెద్ది సుదర్శన్ అన్న మన మధ్య లేకపోవడం, ఇలా ఉద్యమం నుంచి ఇలా తనతో స్ఫూర్తితో పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా ఇలా శోకసంద్రంలో మునిగిపోతూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ స్ఫూర్తితోటి ఇంకా రాబోయే రోజుల్లో వారిని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వారు వాళ్ళు ఏదైతే ఆశించిర్రో ఆ రకంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక మిలిటెంట్ తరహా పోరాటం చేసేవాడు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర. బంజారా గుడాల నుంచి మొదలుకొని తెలంగాణ విద్యార్థి లోకాన్ని కదిలించట్లో కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలుకొని ఆ విద్యార్థి ఉద్యమాలకు ఆయన శ్రీకారం వ్యూహం చుట్టూట్లో ఒక ప్రత్యేక వ్యూహకర్త అని చెప్పుకోవచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డికి జర్నలిస్ట్గా నాతో కూడా కొంత అనుబంధం ఉన్న అంశం కూడా మరోసారి స్మరిస్తూ, ప్రధానంగా వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం దేవుడు ఇవ్వాలని ఉద్యమకారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఒకవేళ సుదర్శన్ రెడ్డి ఉంటే పార్టీ ఇంకా బలంగా ఉండేది, బలోపేతంగా ఉండేదని ఉద్యమకారులు చెబుతున్నారు. ఓటు స్టూడియో.